నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ ప్రస్తుతం నేనైతే ప్రజా దర్బార్లో ఉన్నాను. అయితే ప్రతిసారి వీళ్ళు ఈ జియో 46 అనే వాళ్ళు అయితే చాలా వరకు వస్తూనే ఉన్నారు. ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున ఒక 600 మంది దాకా ఇక్కడికైతే వచ్చి మరి వాళ్ళు జియో 46 అనేది క్యాన్సిల్ చేయాలి అని చెప్పి మరి వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. సో వారితో అసలు మాట్లాడదాము, అసలు లోపల ఏం జరిగింది, ఏం మాట్లాడారని. సో చెప్పండి అన్న, అసలు జియో 46 క్యాన్సిల్ చేయాలి, మా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది? ఎప్పుడైతే ఈ ప్రజావాణి స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాదాపు ప్రతిసారికి మేము వస్తున్నాం మేడం. ఇది 4వ సారి కావచ్చు. మేము వచ్చి మా యొక్క వినతిపత్రం ఇస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇది చివరిసారిగా మేము వచ్చి ప్రయత్నం చేయాలని మేము వచ్చినాం మేడం. అయితే ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం దాన్ని కలిసినాం. మరి సార్ కూడా సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం ఏమని చెప్పారు? ఇక దీని గురించి ఒక కమిటీ వేస్తున్నాం. మరి అది అతి త్వరలో మరి మేము ఎందుకు వస్తుంది, ఖచ్చితంగా మీరు అధైర్యపడాల్సిన అవసరం ఏం లేదు, మీకు పాజిటివ్ ఉందని చెప్పేసి మాకు చెప్పారు మేడం. అంటే ఇప్పుడు మళ్ళీ ఎలాగో రిజల్ట్ అని చెప్పారు. రిజల్ట్ ఇంకొక 1 monthలో ఖచ్చితంగా మొత్తం మళ్ళీ చెప్పాలి అని చెప్పారు కదా. సో ఏం జరిగినా ఈ 1 monthలో కాబట్టి కమిటీ ఎప్పుడు వేస్తారు, ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తారు అన్నీ మీరు అడిగారా? మేడం మేము ఇట్లా చెప్తే ఇప్పుడు మా సీఎం సార్ దావోస్ వెళ్ళిపోతున్నట్టు మేడం. 20కి వస్తారంట. ఈ లోపల ఒక కమిటీ వేసి 20 లోపల మీకు ఒక సమాచారం ఇస్తామని చెప్పారు మేడం. అట్లా నియర్లీ ఒక 1000 నుంచి 1200 మంది రావడం జరిగింది. సో మేము ఏదైతే ఈ ప్రజావాణిలో మా ఏదైతే జియో నెంబర్ 46 వల్ల మెరిట్ అభ్యర్థులు నష్టపోయామనే విధంగానే మేము ఎక్కడ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తలేము. కేవలం మా వినతి పత్రాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఇమీడియట్లీ డిప్యూటీ సీఎం గారిని కలిపేయడం జరిగింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే మీరు 4 సార్లు ఇప్పటికి వచ్చారని చెప్తున్నారు కదా, ఈ 4 సార్లలో మీకు మెసేజెస్ వచ్చాయా మీ మొబైల్ ఫోన్లో? వచ్చాయండి, ఖచ్చితంగా వచ్చాయి. అందరికీ మెసేజెస్ కూడా వచ్చాయి, రిసీవ్డ్ అయిన మెసేజ్ వచ్చాయి. సో ఈ ఇష్యూ అనేది చాలా బర్నింగ్ ఇష్యూ కాబట్టి దీనిపైన ఒక జియో నెంబర్ 46 అనేది ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిన జియో కాబట్టి అతి తొందరలో అంటే ఒక వారం రోజుల్లోగా దీనిపైన ఒక తుది నిర్ణయం అనేది ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి నమ్మకం మాకుంది. ఒకవేళ రద్దు చేయకపోతే ఎలా ఉండొచ్చు దీని పరిణామాలు? ఖచ్చితంగా మేమైతే ఊరుకోమండి. ఎందుకంటే ఆల్రెడీ మాకు కొంత సమాచారం ఉంది. మెడికల్ కూడా కొన్ని ప్రాంతాల్లో అవుతుందని చెప్పి సమాచారం ఉంది. మళ్ళీ మీకు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద చివరిగా ఒకటే, కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. మరి బోర్డు చైర్మన్ ఎందుకు ఇట్లా తప్పుదోవ పట్టిస్తున్నారో మరి ఈ బోర్డుని మరి ఖచ్చితంగా వివి శ్రీనివాసరావు గారు మీరు రాజీనామా చేయండి. ఎందుకంటే టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు అనేది ఆ వ్యవస్థ ఎలా తయారైందంటే ఈరోజు తెలంగాణ స్టేట్ లొల్లిల రిక్రూట్మెంట్ బోర్డులో తయారైంది. ఈరోజు ఆ అర్థమే మారిపోయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా వివి శ్రీనివాసరావు గారు మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి మాలాంటి మెరిట్ స్టూడెంట్లకు న్యాయం చేయాలి. మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ కేవలం సెటిలర్స్కి లబ్ధి చేకూరేలా జియో నెంబర్ 46 తీసుకురావడం జరిగింది. టీఎస్ఎస్పీ అనేది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు. ఇందులో జియో నెంబర్ 46 అనే అంశాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీనిపైన మాకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రజాప్రభుత్వం మా యొక్క మెరిట్ అభ్యర్థుల తరపున ఉందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం.